2 minutes లో నేను దిస్ ఈజ్ బౌండ్ టు ఫెయిల్. ఓకే, ఇది మీరు 2023 అక్టోబర్ 21 తర్వాత ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు ఇది చూడగానే ఇది ఫెయిల్ అవుతుంది, ఈ డిజైన్ చూడగానే ఫెయిల్ అవుతుందని మీరు అనుకున్నారు. 2 నిమిషాల్లో 2 నిమిషాలు మీ చేత కూడా అనిపిస్తాను ఆ మాట. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దిస్ ఈజ్ బౌండ్ టు ఫెయిల్ ఓకే అని కంక్లూడ్కి వచ్చాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకేమిటంటే 2022 ఫెయిల్యూర్ ఏమో 2023 అక్టోబర్లో జరిగితే 2022 అంటే 1 year ముందుగానే నవంబర్లోనే చాలా హై ఫ్లడ్ వచ్చింది. 28,25,000 క్యూసెక్కుల నీటిని కూడా మేడిగడ్డ తట్టుకుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ అదే చెప్తుంది. 28,25,000 క్యూసెక్కుల వరదను 2022 వర్షాకాలం సీజన్ లో తట్టుకున్నప్పుడు 2023 అక్టోబర్లో నీళ్ళేమీ లేనప్పుడు, క్యూసెక్ పెద్దగా ప్రవాహం లేనప్పుడు అప్పుడు ఎంత ప్రవాహం ఉండే? అప్పుడు ప్రవాహం ఆల్మోస్ట్ డిజైన్ ఫ్లడ్. ఎంత డిజైన్ ఫ్లడ్ కి డిజైన్ చేసామో ఇది 28 లక్షల క్యూసెక్లను తట్టుకున్నప్పుడు 2023 అక్టోబర్ 21లో అసలు పెద్దగా వరదనే లేదు. అప్పుడు ఎందుకు కుంగిపోవాలని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇది న్యాయమైన క్వశ్చనే. ఎందుకంటే హై ఫ్లడ్ లో ఆల్మోస్ట్ డిజైన్ ఫ్లడ్ వచ్చిందా 2022 నవంబర్లో. సో మేడిగడ్డ డిజైన్ ఫ్లడ్ ఎంత సార్? 28 లక్షలు, దాదాపు 28 లక్షల 28,25,000 క్యూసెక్స్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో ఎంత డిజైన్ చేశారు? అది డిజైన్ ఫ్లడ్ వచ్చింది కూడా ఆల్మోస్ట్ 22లో అంత ఫ్లడ్ వచ్చింది, ఆల్మోస్ట్ అదే. ఓకే, ఇప్పుడు పోలవరం డిజైన్ ఎంత? 50 లక్షల క్యూసెక్లకు అనుగుణంగా చేస్తున్నారు పోలవరం. నేను అది వాటిల్లోకి ఇప్పుడు వెళ్ళదు, డీటెయిల్స్ లోకి వెళ్ళదు. డిఫరెంట్ గాను మనం ఎక్కువగాను మెట్రిక్ యూనిట్స్ వాడతాం, కొంతమంది ఇంకా ఎఫ్ఈఎస్ సిస్టమ్ వాడుతున్నారు కాబట్టి 2 ఇచ్చాను. క్యూమెక్స్ ఇచ్చారు, క్యూసెక్స్ ఇచ్చారు. డిజైన్ ఫ్లడ్ 80,000 cubic meters per second. ఏమండి, అది డిజైన్ చేస్తే 22 నవంబర్లో భారత్ గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఆ ఫ్లడ్ వచ్చింది 22 నవంబర్లో. అయినా సేఫ్ గా ఉంది. ఇంతకంటే తక్కువ ఫ్లడ్ వచ్చింది 23 అక్టోబర్లో. దాంట్లో ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయింది అన్న క్వశ్చన్ రావటం అది అన్యూజువల్ కదా, అలా జరగకూడదు కదా అని తప్పకుండా ఆ థాట్ అందరిలో మైండ్లోనూ వస్తుంది. దానికి అదే బ్యారేజ్ యొక్క లక్షణం. వినండి, హై ఫ్లడ్ లో విస్టాండ్ అవ్వగలదు. డిజైన్ ఫ్లడ్ లో ఉంతొచ్చినప్పుడు హై ఫ్లడ్ కంటే తక్కువ వస్తే బ్యారేజ్ ఫెయిల్ అవుతుంది. ఎలాగ సార్? ఇదిగో ఇక్కడ ఈ స్లైడ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్లడ్ సీజనో ఫ్లడ్ వార్నింగ్ వస్తుంది మనకు అప్ స్ట్రీమ్ నుంచి, ఫ్లడ్స్ వస్తున్నాయి, మీరు గేట్స్ ఎత్తేయండి, మీ ఆపరేషన్ స్కెడ్యూల్ ఉంటుంది మీకు మీ బ్యారేజ్ ఓనర్ దగ్గర, గేట్ ఆపరేషన్ స్కెడ్యూల్ అని మీరు వార్నింగ్ ఇస్తారన్నమాట. అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి మీకు ఫ్లడ్ వస్తుంది, ఏ రకంగా మీరు ప్లాన్ చేశారో ఫ్లడ్ గేట్స్, ఆ గేట్స్ అన్నీ చూసుకోండి, ఆపరేట్ చేసుకోండి ప్రాపర్గాను. ఫ్లడ్స్ అప్పుడు గేట్స్ అన్నీ ఎత్తేస్తాం. ఇదిగో హై ఫ్లడ్ వచ్చినప్పుడు ఆరు వస్తుందని అనుమానం వచ్చినా గేట్స్ పూర్తిగా ఎత్తేస్తాం. పార్ట్గా ఎత్తేయటం కాదు, పూర్తిగా ఎత్తేస్తాం. ఇప్పుడు పూర్తిగా ఎత్తేసిన కండిషను. అప్పుడు ఏమవుతుంది, మన బ్యారేజ్ అప్ స్ట్రీమ్ ఎప్రాన్ ఇది, క్రెస్ట్ ఇది, ఇది గ్లేసిస్, ఇదేమో డౌన్ స్ట్రీమ్ ఎప్రాను, ఇది అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, ఇది డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, ఇదేమో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ బ్లాక్ ఎప్రాన్. దాని తర్వాత ఏమో మిగతా కొద్ది కాంపోనెంట్స్ అవి ఉన్నాయి. బట్ దెన్ ఫైనల్గా రివర్ బెడ్. ఇప్పుడు మీకు బొమ్మ చూస్తే, ఈ పిక్చర్ చూస్తే ఏమనిపిస్తుంది, గేట్ అంతా కంప్లీట్గా ఎత్తేసారు, వచ్చిన వాటర్ సింపుల్ గా ఎంత ఫ్లడ్ అవనివ్వండి, ఆ ఫ్లడ్ వాటర్ అంతా సింపుల్ గా వెళ్ళిపోతుంది. ఏమీ పెద్ద అబ్స్ట్రక్షన్ లేదు. చిన్న ఎత్తు 1.5 meters, 1 meter క్రెస్ట్ హైట్,
అక్కడ చిన్న ఎత్తు ఉందంటే అది పెద్ద అబ్స్ట్రక్షనే కాదు, ఇంత పెద్ద హైట్ డెప్త్ ఉన్న వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు. సో ఇది బ్యారేజ్ సింపుల్గా ఎలా ఫంక్షన్ చేసింది, ఒక బ్రిడ్జి, ఇదిగో బ్రిడ్జ్ ఉంది బ్యారేజ్ మీద, కనెక్టింగ్ ద రైట్ బ్యాంక్ అండ్ లెఫ్ట్ బ్యాంక్. సో ఇది సింపుల్ గా ఒక బ్యారేజీ కాదు, ఇది బ్రిడ్జ్ లాగా ఫంక్షన్ చేస్తోంది. ఓకే, అంటే 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పుడు ఒక బ్రిడ్జ్ లాగా వచ్చిన గేట్లు ఎత్తేసారు కాబట్టి, బ్రిడ్జ్ ఒక్కటే గేట్లు లిఫ్ట్ చేశారు కాబట్టి అప్పుడు ఏం అబ్స్ట్రకిల్ అడ్డంకి ఏమి ఉండదు, ఏమీ లేదు. అండ్ సింపుల్ గా రోడ్డు బ్రిడ్జ్, మన రోడ్డు బ్రిడ్జ్ ఎలాగుందో ఇదిగో ఆ రోడ్డు బ్రిడ్జ్ లాగా, ధవళేశ్వరం బ్రిడ్జ్ లాగా, ఏదైనా ఏ రివర్ బ్రిడ్జ్ అయినా అందరికి ధవళేశ్వరం అంటే తెలుసు కాబట్టి ధవళేశ్వరం బ్రిడ్జ్ లాగా వాటర్ గేట్లు అబ్స్ట్రక్షన్ ఏది లేదు కాబట్టి ఆటోమేటిక్ గా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన బ్రిడ్జ్ ఎలా ఉందో, మేడిగడ్డ బ్యారేజ్ బ్రిడ్జ్ ఎలా ఉందో అదొక సింపుల్ బ్రిడ్జ్ అన్నమాట. దిస్ హోల్ బ్యారేజ్ నౌ ఈజ్ ఫంక్షనింగ్ ది పర్పస్ ఆఫ్ ఏ బ్రిడ్జ్ ఓన్లీ, కనెక్టింగ్ ద టూ బ్యాంక్స్ ఫర్ ట్రాఫిక్, ఫర్ హైవే ట్రాఫిక్. సో ఇక్కడ ఫెయిల్ అయ్యే క్వశ్చన్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డిజైన్డ్ ఫర్ దిస్ కండిషన్, విచ్ ఈస్ ఎ సింప్లర్ కండిషన్, then it won't fail at all. So why should this barrage fail when high floods are there? Whenever the gates are fully kept open, it normally doesn't fail at all if it is properly designed and executed, constructed and maintained well. However, for smaller discharge 2023 లో ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అది క్వశ్చన్. ఎస్, అదే బ్యారేజెస్లో ఉన్న చిత్రం. బ్యారేజెస్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్లీజ్ సీ హియర్, ది బ్యారేజ్ వెన్ గేట్స్ ఆర్ ఫుల్లీ ఓపెన్ సింప్లీ ఫంక్షన్స్ యాజ్ ఎ రోడ్ బ్రిడ్జ్ కనెక్టింగ్ ద టూ రివర్ బ్యాంక్స్. Practically no obstruction to flood flow, and hence flood passes safely. While a barrage on sandy river bed carries design fed safely, therefore it may fail for discharges less than design flood, which really happened. ఓకే, అంటే తక్కువ డిశ్చార్జ్ ఉన్నప్పుడే ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అది అలా చెప్పలేము. తక్కువ హై డిశ్చార్జ్ లో స్టాండ్ అయినా తక్కువ డిశ్చార్జ్ లో ఫెయిల్ అవటానికి స్కోప్ ఉంది బ్యారేజెస్ లో. ఓకే, అంటే బ్యారేజెస్ అంటే ఏమిటి, ఏమిటి చిత్రం, అది తెలుసుకోవాలి ముందు అసలు. సో వీ షుడ్ నో నౌ అబౌట్ బ్యారేజెస్ ఫస్ట్. హౌ డస్ ఎ బ్యారేజ్ ఫంక్షన్? దిస్ ఈజ్ వాట్ ఎ బ్యారేజ్ ఈజ్. Please see, what is a barrage on sandy river bed? Definition of a barrage across an alluvial river. I am coming to the basic fundamentals of to be known by one and all. What are really barrages on sandy river bed? What functions do they serve? Why has it been constructed? How should we design? How should we maintain it? These are the questions we have to answer now. A barrage across an alluvial